గుర్తు. వాడికి వినడానికి ఖాళీ ఉండదు, వాడు వినడం. కాబట్టి ఇప్పుడు ఈ అంగదుండి పట్టి సంహరించండి అన్నాడు. ఆయన భయపడలేదు, ఆయన అలా నించున్నాడు. ఎందుకు నించున్నాడో తెలుసా అండి? నన్ను పట్టగలిగిన మనగాడు ఉన్నాడు ఏంటి ఇక్కడ, ఇది ఆయన నమ్మకం. ఏదో 10 మంది వచ్చారు, చంకల్లో చేతులు ఎట్టారు, ఆయన పట్టుకున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, వీళ్లతో సహా ఎగిరిపోయాడు. ఎగిరిపోయి ప్రాకారం మీద దిగితే ప్రాకారం బద్దలైపోయింది. ఇది ఆయన బలం. ఆయన బలం వాడికి తెలియదు. ఎప్పుడూ కోతులు కోతులు అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆ చంకల్లో ఉన్న వాళ్ళని అక్కడి నుంచి కిందకి విసిరి బారేశాడు. వాళ్ళందరూ మరణించారు. ఎవరిని చంపుతానన్నాడో ఆయన చేతిలో తన కింకరులు చచ్చిపోయారు. ఆయన ఒక్క దూకి రాముడి దగ్గరికి వెళ్ళారు. అది రావణుడి యొక్క పరిస్థితి. రామా, చెప్తే వినేవాడు కాదు, కాబట్టి మనమే కదులుదాం ఇంకా అన్నాడు. కాబట్టి ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, రావణుడి మీదకి రాముడు వెళ్ళడం అంటే రాముడు రావణుణ్ణి చంపేశాడనకూడదు. చంపడం వినా మార్గం లేకుండా రావణుడు మూసేశాడు. ఇక ఉంచితే వాడి శరీరంతో తెచ్చుకునేది అప్రతిష్ట తప్ప ఇక వాడు సంపాదించే మంచి లేదు. కాబట్టి ఇక